శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతిపరివృత్తం శుల్కమాదాతు కామః. రుచురమవరవంద్యం రంగనాథస్య సాక్షాత్ విజగుణతిలకంఠం విష్ణుచిత్తం నమామి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం తుష్కరసిద్ధనధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సజినిగణితం యా బలాత్కృత్య భుక్తే గోదాతైనమైదమిదం భూయయే వాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, செந்தாமரக்கையார் சீரார் பிளிப்ப వందు తిరువాయి మగిలిందు అని చెప్పుకునేసరికి నిన్న మన ఆండాళ్ నిలయంలో గాజుల గడలు ఎక్కువయ్యాయి. ఆ ఎక్కువైన గాజుల గడగలలో పాసురంలోని ఒక అర్థాన్ని కూడా పూర్తిగా చెప్పుకోకుండా చెప్పుకున్నాం అనిపించుకొని వెళ్ళాం. అంటే ఒక అర్థాన్ని చెప్పుకొని దాని వ్యంగ్యార్థాన్ని చెప్పుకొని ఈరోజు ఈ పాసురం యొక్క అర్థము వ్యంగ్యార్థము ఈరోజు రాత్రి 12 దాకా ఒకటి అవుతుంది. అంత ఓపిక మనలో ఎవరికి లేదు కాబట్టి సూక్ష్మంలో అర్థాన్ని స్మరించుకొని ముందరికి వెళదాం. నిన్న ఇంచుమించు భావాన్ని చెప్పుకున్నాం. ముందు మనగాడి తలగొడాలతో పడితే మదము శ్రమిస్తున్న ఏనుగులను గెలిచేవాడు అని, మదము శ్రమిస్తున్న ఏనుగులు కలవాడు అని, మదము శ్రమిస్తున్న ఏనుగులతో సమానమైన బలము కలవాడు అని, అలాంటి నందగోపాలుని కొడలా నప్పిన్నా సుగంధ భరితమైనటువంటి కేశపాశమును ధరించి పరమాత్మతో ఆనంద అనుభూతిని పొందుతున్న మహానుభావులారా, తలుపు తెరువు తెల్లవారినది. తెల్లవారిననటానికి అన్ని వైపులా కోళ్ళు వచ్చి నీ ఇంటి ముందరే నిలబడి లేదా కూర్చొని లేదా పడుకొని అరుస్తూ ఉన్నాయి, కూస్తూ ఉన్నాయి. నీ ఇంటి పెరటి సన్నజాజి పందిర కోకిలలు పాడుతూ ఉన్నాయి. నీ చేతిలో బంతిని పట్టుకొని ఒక చేతితో స్వామిని పట్టుకొని లీలోపకరణము భోగోపకరణం రెంటిని స్వాధీనం చేసుకొని ఆనందిస్తున్న అమ్మ, ఎర్ర తామర వంటి సౌకుమార్యము సౌందర్యము సౌర్యము గలని చేతి గాజులు ధ్వని చేస్తూ ఉండగా వచ్చి తలుపు తీయి. నిన్న మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం.
ఇక ఇందులో ఉన్నటువంటి విశేషార్థాలు చెప్పుకుందాము అంటే మళ్ళీ ఈరోజు ఉపాసన కాదు కాబట్టి దీని యొక్క వ్యంగ్యార్థాన్ని చెప్పుకొని అంటే స్వాపదేశార్థాన్ని చెప్పుకొని ఈరోజు పాసురంలోకి వద్దాం. నందగోపాలుడు అంటే మనం మొదలే చెప్పుకున్నాం ఆచార్యుడు అని. నందయతి గోపయతి, సంతోషింపజేస్తాడు, రక్షిస్తాడు, సంసార తాప దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని కలిగిస్తాడు, మళ్ళీ సంసార విషయ పూర్వమైనటువంటి ఆపదలు రాకుండా కాపాడుతాడు గురువు గారు. అలాగే నందన్ గోపయతి, ఆనందాన్ని కూడా కాపాడతాడు. ఆనందో బ్రహ్మేతి జానాన్ అని చెప్పారు కాబట్టి పరమాత్మను కుదృష్టి కలవారి బాధల నుంచి కాపాడి మనకు అందిస్తాడు. కాబట్టి నందగోపాలుడు అంటే ఆచార్యుడు. ఈ గురువు గారికి బాగా మదించిన ఏనుగులు ఉన్నాయట. ఏనుగులు ఏముద్దు, ఏనుగు చాలు. ఒక ఏనుగు, ఎవరా ఏనుగు? పరమాత్మ. ఆచార్యుడు పరమాత్మను తన అధీనంలో ఉంచుకుంటాడు. ముఖ్యంగా భగవద్ రామానుజుడు ఆదిశేషుడు పరమాత్మ యొక్క దిగులు తొలగించడానికి తాను భూలోకంలో అవతరించమని స్వామి ఆజ్ఞాపిస్తే ఉభయ విభూతి అధికారాన్ని ఇస్తే నేను అవతరిస్తాను అని చెప్పాడు స్వామి. దానికి ఆమోదించాడు పరమాత్మ. రామానుజుల వారు అలా వచ్చారు. భూలోకం నుంచి వైకుంఠానికి మెట్లు కట్టి అందరినీ వైకుంఠానికి తీసుకొని పోతాను అన్నాడు. అంత పని చేస్తే కలియుగం ఉండదు కదా. పరమాత్మ సర్వసమర్థుడు, నియంత, సర్వశక్తుడు. కానీ తనకు తానుగా కొన్ని నియమాలను ఏర్పరచుకున్నాడు, శాస్త్రాన్ని ఏర్పరిచాడు. శాస్త్ర మర్యాద ఒకటి తాను కూర్చాడు. తాను కూర్చుకున్న శాస్త్ర మర్యాదను తాను కూడా దాటలేడు. దాటితే అది శాస్త్రమే కాదు. శాస్త్రం అంటే శాస్తి, అంటే శాసనం కరోతి, ఎవరిని అనిపిస్తుంది. ప్రకృతిని తాను సృష్టించాడు. ప్రకృతి తనతో పాటు ఉంటుంది. తాను ఎలా నిత్యమో ప్రకృతి నిత్యమే, జీవుడు నిత్యమే. వాటికి అత్యంతాలు లేవు, తనకు లేవు. కానీ ఆ ప్రకృతిని తన చేతిలో ఉంచుకుంటాడు, జీవుణ్ణి తన చేతిలో ఉంచుకుంటాడు. తన చేతిలో ఉంచుకుంటాడు అంటే అర్థం దాని గుణాలను మారుస్తాడని కాదు, గుణాలను ఉంచుతాడు. అయితే సమభావంతో ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క సమయంలో ఆధిక్యాన్ని అంటగడతాడు. అంటే త్రైగుణ్య విషయ వేద అన్నట్టు సత్వం రజ తమః ఇది ప్రకృతే గుణా త్రయ. గుణానికి 3 ప్రకృతులు, ప్రకృతికి 3 గుణాలు, సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3కి సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే కొంతకాలం సత్వం, కొంతకాలం రజస్సు, కొంతకాలం తమస్సు. అంటే తమో గుణం కూడా కొంతకాలం ఉండాలి ప్రధానంగా. మరి తమో గుణం కూడా ఉండాలన్నప్పుడు మరి కలియుగం ఉండాలి. మరి తమో గుణాన్ని సృష్టించి, కలిని సృష్టించి, కలియుగాన్ని యొక్క యుగ వ్యవస్థ ఏర్పరిచి, మరి కలియుగం అంటే మనం చెప్పుకున్న సరసాలు మంద సుమందమత హమంద భాగ్య ఉపద్రుత. కలియుగంలో పొట్టివారు ఉంటారు, బుద్ధి తక్కువ వారు ఉంటారు,
అదృష్టం తక్కువ వారు ఉంటారు, తొందరపాటు ఎక్కువ వారు ఉంటారు అనే చెప్పాడు. మరి ఇవన్నీ మార్చేద్దామా? మార్చేయగలడు. మార్చేస్తే తన నియమాన్ని తానే దాటిన వాడు అవుతాడు. అందుకు కొంతకాలం వాటిని ఉంచాడు. మళ్ళీ ఈ కాలం పోగానే ఆ కాలం వస్తుంది. కాబట్టి రామానుజుల వారు వైకుంఠానికి మెట్లు కడతాను అంటే నీకు నేను చెప్పిన పని చెయ్యి. హనుమంతుడిలాగానో మరొకరిలాగానో చూచి రమ్మంటే ఇంకేమో చేస్తారే, అలా చెయ్యకు, ఏం చెప్పాను అది చెయ్యి అని తాను వెంట ఉండి అంకుశం పట్టుకొని స్వామిని నడిపించాడు. అన్ని చోట్ల పాంచరాత్ర ఆగమ సిద్ధాంతంలో ఆరాధనా క్రమాన్ని ప్రచారం చేస్తామని కంకణం కట్టుకొని రామానుజుల వారు సంచారం చేస్తుంటే పురుషోత్తమం అంటే పూరిలో కూడా పాంచరాత్రాగమాన్ని ప్రతిష్ఠిస్తాను అని ప్రయత్నం చేసి రేపు పొద్దున ఏర్పాటు చేస్తాను అని చెప్పి పడుకుంటే మరునాడు తెల్లవారేసరికి రామానుజుల వారు శ్రీకూర్మంలో ఉన్నారు. ఆయనకే తెలియదు. ఇదేమిటి స్వామి, ఒక్కటి ఉండనీరా వాళ్లకు, అన్ని మనకేనా, వాళ్ళు బతకాలి కదా వాళ్ళకు ఉన్నది. ఇలా స్వామిని బతిలాడి ఒప్పించారు. పరమాత్మ రామానుజుల చేతిలో ఉంటాడు. ఇక్కడ నందగోపాలు అంటే ఆచార్యుడు అంటే పరమాత్మే, రామానుజులే. రామానుజుడి చేతిలో పరమాత్మనే మదించిన గజం ఉందన్నమాట. దాన్ని తన చేతిలో ఉంచుకోగలడు, దాన్ని తాను ఓడించగలడు, దాని సమాన బలం తాను తెచ్చుకోగలడు. పరమాత్మకు ఏనుగునకు చాలా పోలికలు ఉన్నాయి. అంత పెద్ద ఏనుగు కూడా చిన్న అంకుశంతో చెప్పినట్టు, మావటివాడు చెప్పినట్టు ఉంటుంది. అంత పెద్ద పరమాత్మ కూడా ఆచార్యుడు చెప్పినట్టు, గురువు గారు చెప్పినట్టు వింటారు. వీడికి మోక్షం ఇవ్వాలయ్యా అంటే ఇస్తాడు. భక్తుల మాట వింటాడు పరమాత్మ. మనం ఆయన మాట వినం, మన మాట ఆయన వింటాడు. మన మాట వినటానికే ఆయన తన మాటను కూడా తప్పుతాడు. అది మీకు తెలుసు భారత గాథ. నేను ఆయుధాన్ని పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు అర్జునుడి ముందర, దుర్యోధనుడి ముందర. పాపం దుర్యోధనుడు ఆ వార్త తన విజయంగా భావించి వెళ్ళి చెప్పాడు పురుషులలో. కృష్ణుడు చాలా నాటకం ఆడాడు, చాలా మోసం చేశాడు, చాలా మాయ చేశాడు. తన సైన్యాన్ని అంతా అర్జునుడికి నాకు అతన్ని ఇద్దామనే ప్లాన్ కూడా వేశాడు. ముందే అర్జునుడిని అడగమన్నాడు. అయినా అర్జునుడు పిచ్చివాడు, ఆయన అనుకున్నాడు. సైన్యం నాకు వచ్చేసింది, 10,000 సైన్యం నా చేతికి చిక్కింది. పోనీ కృష్ణుడు యుద్ధం చేస్తాడంటే నేను ఆయుధం పడదని ముందే చెప్పాడు. ఆయుధం పట్టకుండా ఉత్తముంటే నాకేం లాభం, ఆయన నాకెందుకు, నేను విజయాన్ని సాధించాను, ఇక పాండవులు ఓడిపోవడం ఖాయం. ఆయన సైన్యమే మావేకుంటే ఆయన ఏం చేస్తాడు? చాలా చాలా కబుర్లు చెప్పాడు. భీష్ముడు నవ్వాడు. నిజంగా చేశాడు రా పిచ్చివాడా, నీకు ఆయన మాయ అర్థం కాలేదా? అర్థమైతే మాయే కాదు. నీవు ఆయనను గెలిచాననుకుంటున్నావా? ఆయన ఎందుకు గెలిచాడు? అర్జునుడి మనస్సులో చేరి తనను అడిగించుకున్నాడు, నీ మనసులో చేరి సైన్యాన్ని అడిగించాడు. ఆయన ఉంటే చాలు రా యుద్ధం చేయాలా? అస్తి బ్రహ్మేతి చేతి వేద సంతమేనం తతో విదురు. పరమాత్మ ఉన్నాడంటే మనమందరం ఉన్నాం. పరమాత్మ లేడు అంటే మనం లేము. మన వైపు స్వామి లేకుంటే మనం ఉంటామా? మన ఉనికికి అర్థం ఉందా? ఎంత పిచ్చివాడవు కూడా అర్జునుడు కాదు, న్యాయంగా అడిగాడు. పరమాత్మను కోరుకున్నాడు, ఇంకెన్ని మాయలు చేస్తాడో. ఆయన ఉంటే చాలు, ఎన్ని మాయలైనా చేస్తాడు.
ఆయుధం ఎందుకురా ఆయనకు తెలియదా? పరమాత్మ పేరుంది నీకు తెలుసట్రా? సర్వప్రహరణాయుధ. స్వామికి ఏం పేరు? అతను తలుచుకుంటే అన్ని ఆయుధాలే. అతని నోరే మాటే ఆయుధం, చూపే ఆయుధం, కనురెప్పే ఆయుధం. వేరే ఆయుధాలు కావాలా? ఇంత బాగా ప్రతిజ్ఞ చేసినటువంటి స్వామి అతని గొప్పతనాన్ని నీకు తెలియదు, నాకు తెలుసు, నేను చెప్తాను. ఇప్పుడు నేను స్వామిని ఓడిస్తాను అన్నాడు కృష్ణుడు. అంటే దుర్యోధనుడు ఆశపడ్డాడు, మనం గెలుస్తాడు. పిచ్చివాడా, ఓడిస్తానంటే యుద్ధంలో కాదురా, మాటలో ఓడిస్తానురా. ఆయుధం పట్టనన్నాడు కదా, నేను ఆయుధం పట్టిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ, ఇది ఆయన వినిపించేలా చేస్తున్నాను, నేనే గెలుస్తాను. ఆయన గెలిచాడు. ఇప్పుడు గెలిచాడు. విష్ణుడి కోసమే స్వామి ఆయుధం పట్టుకొని మరీ పరిగెత్తుకొని వచ్చాడు. స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞాం కృతం అధికర్తం అవకృతోరథస్థ. ఎప్పుడు స్తోత్రం చేస్తారు. ఎంత దయామేడవయ్య స్వామి, నీ ప్రతిజ్ఞను కూడా వదిలిపెట్టి నా ప్రతిజ్ఞను నిజము చేయటానికి ఆయన నుంచి దుమికి ఆయుధం తీసుకొని నన్ను చంపుతానని పరిగెత్తుకొని వచ్చావా? నిజంగా చంపుతావా? చంపడానికే వచ్చావా? నువ్వు చంపాలంటే రావాలంటే అక్కడ ఉండి చంపలేవు. కేవలం నా మాట నిలబెట్టాలని కలు ఇంత చేసింది. ఎంత దయామేడయ్యా, స్తోత్రం చేస్తాను కృష్ణుడు. అది పెద్ద గజం. అలాంటి గజం భక్తులు చెప్పి వింటుంది, భక్తుల చేతిలో ఉంటుంది. భక్తి అనేటువంటి అంకుశానికి లొంగిపోతుంది. అంత పెద్ద ఏనుగు చిన్న గడ్డితో తాడుతో కడితే కట్టుబడుతుంది. భక్తి పాశంతో పరమాత్మ కట్టుబడుతుంది. ఏనుగును మనం ఎక్కలేము. మావటి వాడు ఎక్కించుకోమంటే ఏనుగు ఎక్కించుకో. ఆచార్యుడు ఇతన్ని స్వామి స్వీకరించు అని చెప్తే మనల్ని స్వీకరిస్తాడు. ఏనుగుని ఎక్కడానికి మన చేత కాదు. అది తన పాదాన్ని ముందరికి వచ్చి తనను తాను కిందుగా చేసుకొని పైకి ఎక్కించుకుంటుంది. పరమాత్మను చేరటానికి కూడా పరమాత్మ మనందరికీ తన పాదాన్ని ముందు చాపిస్తాడు. యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వదేతి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని తన పాదాలను ముందు చాపి చూపి శరణుడని చెప్పి తనను చేర్చుకుంటాడు పరమాత్మ. మావటి వారు చెప్పిన వాడిని ఎక్కించుకున్నట్టుగా ఆచార్యుడు చెప్పిన వాడిని వారు స్వీకరిస్తారు. ఏనుగు నదిలో స్వచ్ఛ స్నానం చేసి వెంటనే ఒడ్డుకు వచ్చి తొండంతో మట్టిని పైన పోస్తుంది. పరమాత్మ అచింత్య అద్భుత దివ్య సర్వ శుద్ధ నిత్య బుద్ధ వైకుంఠంలో ఉన్నవాడు. అన్ని కర్మశాలున్న ప్రకృతిలోకి వచ్చి చేరుతాడు. ఇదంతా నాదే అంటాడు. ఇలా ఏనుగునకు పరమాత్మకు చాలా సామ్యాలు ఉన్నాయి. కాబట్టి ఏనుగులు గల నందుడు ఉంటే పరమాత్మను తన వశంలో ఉంచుకున్న ఆచార్యుడు. ఏనుగులను గెలిచిన నందుడు. అహంకారానికి కూడా ఏనుగనే పేరు. దాన్ని మనం ఓడించలేము. ఏనుగును ఓడించాలంటే ఇంకో ఏనుగే కావాలి. అదే రీతిలో అహంకారాన్ని
ఓడించడానికి ఇంకో అహంకారం కావాలి. సోహం అనే అహంకారాన్ని ఓడించడానికి దాసోహం అనే అహంకారం కావాలి. ఇది అహంకారం. అహం అంటే తప్పు, దాసోహం అంటే నేను నీ దాసుడను, ఇది అహంకారం. ఇది సాత్విక అహంకారం. నావన్నీ నీవే, ఇది మమకారం. కానీ సాత్విక మమకారం. కాబట్టి అహంకారం అనేటువంటి ఏనుగును విజ్ఞానం అనే అంకుశంతో తొలగించి మనకు పరమాత్మ దాస్యాన్ని ప్రసాదించేవాడు ఆచార్యుడు. అంటే ఏనుగును ఓడించేవాడు, ఏనుగును కలవాడు. ఆచార్య వర్గమంతా, భాగవత వర్గమంతా ఏనుగుడే. ఎందుకు? ఎవ్వరికి భాగవతోత్తములు ఎవ్వరికి ఎవరికి అంటే సత్వ రజస్తమో గుణ మయమైనటువంటి ప్రకృతిలోని ఎలాంటి వికారాలకు వినరు. ఒక ఆయన ఉన్నాడు వేదాంత దేశంలో, పరమ దారిద్ర్యం అనుభవిస్తుంటే అతని సహాధ్యాయి విద్యారణ్యుడు, వీరుంటారు పెద్దల పేర్లు, సత్తు వేద భాష్యం రాసిన మహానుభావుడు విద్యారణ్యుడు, వేదానికి వ్యాఖ్యానం రాశాడు. ఇద్దరు సహాధ్యాయులు. అంత పద్ధతి ఎందుకు స్వామి అంత కష్టపడతారు, అంత దారిద్ర్యం అనుభవిస్తారు, భిక్షాటనతో బతుకుతున్నారు? అది కూడా ఉంచె వృత్తి అంటాం. ధర్మశాస్త్రం 7 ఇళ్ళు మాత్రమే రోజు భిక్షాటన చేయాలి. 7 ఇళ్లలో దొరకకుంటే 8దో ఇంటికి పోకూడదు. అలా అని ఎంత దొరికినా 7 తిరగకూడదు. తాను భుజించడ ఎంతగానో దొరికితే ఒక ఇంటితో వెనకమడాలి. కానీ ఒక్కొక్క రోజు దొరకదు భిక్ష, అలాగే వచ్చి పడుకుంటాడు. ఉదయం దొరకకుంటే సాయంత్రం వెళ్ళవచ్చు, లేదు పడుకోవచ్చు. ఉపవాసాలతోటి, వ్రతాలతోటి, నీతోటి పరమ దారిద్ర్యాన్ని, అధిక దారిద్ర్యం అనుభవిస్తుంటే విద్యార్థులను చూసి ఎందుకు స్వామి కష్టపడతారు? నా దగ్గరికి రండి, మా రాజు చాలా మంచివాడు, నేను చెప్తాను, అతన్ని ఆశ్రయిస్తే మీకు అన్నీ పోగాలి, ఈ దారిద్ర్యం అవసరం లేదు. భజంతి విబుధా ముధా అహహ కుక్షిత కుక్షిత. అంత బాధపడుతూ కూడా వైరాగ్య పంచకమని 5 శ్లోకాలు రాశారు. శిలంకి మండలంభవే అనలమౌదరం బాధితో. మహాపండితుడు, మహాకవి. మనకు సంస్కృతం కొద్దిగా వస్తే ఆయన ఏ వాక్యమో అర్థం కాదు. పూర్తిగా శాస్త్రంలో అడుగుదాకా వెళ్ళి తలస్పరిచి అంటామే, అప్పుడు తెలుస్తుంది ఆయన పాటించి. శిలంకి మండలంభవే అనలమౌదరం బాధితో. కడుపులో ఉన్న అగ్నిని చల్లార్చడానికి భిక్షాటన సరిపోదా? భజంతి విబుధా బుధ అహ కుక్షిత కుక్షిత. కుక్షి అంటే కడుపు. ఈ కడుపు కోసం కుక్షిత. క్షిత అంటే రాజు. చెడు రాజులను ఆశ్రయించాలి. కడుపు నింపుకోవడానికి దుష్టరాజులను ఆశ్రయించాలి. అన్నాడే తప్ప ఎవ్వరిని ఆశ్రయించాలి. దేవుడు అంపోతే పరమాత్మ మనం ఎంతకాలం ఉంచాలనుకున్నాడో అంతకాలం నీవు పోవాలనుకున్నా పోలేవు. పరమాత్మ పంపాలి అనుకుంటే నువ్వు ఉండాలనుకున్నా ఉండలేదు. నీకెందుగా ప్రయత్నం? విశ్వాసం. అంతటి విశ్వాసం ఉన్న మహానుభుడు ఆచార్యులు. మీరే ఏనుగు.
ఇలాంటి ఎంతో ఆచార్య వర్గం 72 సింహాసనాన్ని చెప్పుకుంటాం భగవద్ రామానుజులు. వీరందరి తన ఆజ్ఞతో వారందరినీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల అజ్ఞానాన్ని తొలగించి పరమాత్మ స్వరూపాన్ని బోధించింది మహానుభావుడు. కాబట్టి ఆచార్యుడు ఏనుగులు కలవాడు, ఏనుగులను ఓడించినవాడు, ఏనుగులతో సమానమైన బలమున్నవాడు. ఇలా మనకు ముందు మరగలిత్త ఓడాల తోలువడియన్ నందగోపాల, ఇక మరుమగడే అమ్మ, మంత్రో మాత, గురు పిత అన్నప్పుడు గురువుగారు తండ్రి అయినప్పుడు భగవంతుడికి, మరి భగవంతుడి భార్య గురువు గారి కోడలు కదా, ఇంకే మరుమగడే కందం కమలం కుడలి కడతిరువాయి. మనం మన్నా చెప్పుకున్నాం, అంతకు ముందు చెప్పుకున్నాం. కేశపాశము ఉంటే పురుషుడిని ఆకర్షించేటువంటి వ్యామోహము అని. వ్యామోహానికి సౌగంధ్యం అనన్యాశ్రయత్వం, అంటే పరమాత్మ మాత్రమే. చాలాసార్లు చెప్పాను మీకు, అనన్య భక్తి కావాలి అని. అంటే ఎవరినో ఒకరినే ఆశించండి, ఒకే స్వామిని ఆరాధించండి. ఆయన దేవుడే, ఈయన దేవుడే, అది గుడే, ఇది గుడే, అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం, దండం అందరికీ పెడదాం, అందరూ దేవుళ్ళే కదా, అందరూ సమానులే కదా, గొప్ప ఉదార భావంతో ప్రవర్తించినట్టు ఒకే దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు చాటుచున్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తారు. ధర్మశాస్త్రం చాలా కరువుగా చెప్పింది. అందరూ దేవుళ్ళు కావచ్చు, ఆరాధించవలసింది మాత్రం ఒక్కరిని. ఎందుకయ్యా చక్కని దృష్టాంతం చెప్పారు. పెళ్ళైన అమ్మాయి అందరూ మగవాళ్లే కదా అనుకుంటే, మరి మీ ఔదార్యం అక్కడ చూపుతారా? సమానత్వం ఎందరు చూపుతారండి? చూపుతారా? అయ్యో అందరూ మగవాళ్ళే అనుకుంటారా? అక్కడ ఔదార్యం లేదే. ఏమంటారు? అందరూ మగవాళ్లే కానీ భర్త మాత్రం ఒక్కడే. అలాగే అందరూ దేవుడే కానీ నా దైవం మాత్రం, ఇది అనన్య దైవత్వం అంటే అర్థం. ఈ స్వరూపం తెలియక మనం రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ, అబ్బా మాకెంత ఔదార్యమో, ఎంత సమభావమో ఏవో పేరు పెడుతుంటారు అవ్వాలి. అందువల్ల అనన్యాశ్రయత్వం అనేటువంటి సౌగంధ్యాన్ని ఈ వ్యామోహానికి అంతకేస్తే కందం కమడం కుడలి కడతిరువాయి, తలుపులు తెరవాలి అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. అహంకారం, మమకారం, దానికి దేహాత్మాభిమానం అనేటువంటి గడియను తొలగించండి. వందు ఎగ్గు కోడి ఎడై కనగా, కోడు చెప్పుకున్నాను. కోడే కాలజ్ఞానం కలది, కాలజ్ఞాని అని చెప్పాను. విద్యార్థులలో పూర్వ ఆచార్యులను అంటే భాగవతోత్తములను కోళ్ళుగా చెప్తాం మనం. కొంచెం అర్థం కాకుంటే వినటానికి కాస్త ఎబ్బెత్తిగా అనిపిస్తుంది. పెద్దలు భాగవతములు కోళ్ళు ఏంటంటే చేసే పనిని బట్టి, గుణాన్ని బట్టి మనం పోలిక చెప్తాం. కోళ్ళు ఏం చేస్తాయి? పైకి వదిలిపెడితే వీధిలో ఉండేటువంటి పెంట కుక్కలు ఉంటాయి కదా, వాటి మీదికి పోతాయి, కాళ్ళతో తొవ్వుతాయి. అలా తొవ్వి తినటానికి పనికొచ్చిన వస్తువు కనపడితేనే నోట్లో వేసుకుంటాయి. అవి తప్ప రత్నాలు, వజ్రాలు, వరాలు, ముత్యాలు ఎంత విలువైన వస్తువైనా తినదగినది కాకుంటే కాళ్ళతో తన్ని పారేస్తాయి. భాగవతోత్తముడు కూడా తనకు బోధ్యమైనటువంటిది పరమాత్మ, లేదా పరమాత్మ గుణములు, పరమాత్మ కథలు, పరమాత్మ భక్తులు,
వారిని మాత్రమే స్వీకరిస్తారు. దానికంటే భిన్నమైనవి ఎంత గొప్పవైనా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని భోగాలున్నా, మనకు చెప్తాడు భాగవతంలో కుచేరుడు కృష్ణ పరమాత్మను ఆశ్రయించి అతన్ని అడగకుండా అతను కుచేరుని భార్య కోరిక తీర్చడానికి సంపదలిస్తే పయంపేర నివాసియ్య దాంతా కాంచన రాజత అంటారు భాగవతాలు. పాల నురుగు వంటి పరుపుట ఏనుగు దంతములతో చేయబడిన మంచము, వాటికి బంగారములు రత్నాలు పొదిగారు. అలాంటి మంచములు ఇంకా చాలా భోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఇస్తే కుచేరుడు తన భార్య కలిసి ఆ శయ్య మీద రుక్మిణీ కృష్ణుల అర్చాగ్రహాలను ప్రతిష్ఠించి తాము కింద పడు. మరి ఎందుకు ఇచ్చినట్టు పరము? రుచింది నీకే, నాకెందుకే? ఎందుకు ఇచ్చావు అవి? నా కోసమా, నీకోసం. నేను రోజు కింద పడుకోబెడుతున్నాను, పక్క లేదు, వస్త్రం లేదు, ఏకాంత సేవ చిన్న తొక్క తాపం లేకపోతే చిన్ననే. అయ్యో నన్ను వీడి కింద పడుకోబెడుతున్నాడే అన్న భావంతో మంచం ఇచ్చావు, మంచం పడుకోవచ్చు. నాకెందుకు మంచం? ఇది కావాలి. దీన్ని అంటారు వాళ్ళతో తమ్ముడు కోళ్ళు అంటే అర్థమండి. ఇక మాధవి పందిరు అన్నారు, సన్నజాతి పందిరి. మాధవి అంటే ఎవరండి? లక్ష్మీదేవిగా కదా. మాధవి ఆమెకు పందిరెవరు? నారాయణుడే కదా. ఇదే గౌరాశ్రయం. ఆ నారాయణుడి దగ్గర అంటే లక్ష్మీనారాయణుడి దగ్గర చేరి చాలా కోకిలలు గానం చేస్తున్నాయి. హేమంత ఋతువుల్లో కోకిలలు గానం చేస్తాయండి. ఇక్కడ విన్నాము మనం. వసంతకాలే సంప్రాప్తే కాకప్పిక, వసంతకాలంలో చేస్తాయి. మరి ఆండాళమ్మ హేమంతంలో చేసిందండి. చేశారు, మనకి చేసి ఉంటారు కూడా, అనుమానం ఏం లేదు. ఎందుకంటే కాలమే పక్కన ఉంది కదా. ఎవరు కాలం? కాల కలయతామహం, తాను కాలం. సామాన్యంగా పెద్ద పెద్ద ఋషుల ఆశ్రమాలలోనే అన్ని ఋతువులు ఆటలాడుతూ ఉంటాయని చెప్తారు. సర్వర్తు కుసుమాహ యత్ర ఫలాని వివిధాని అంటాడు మనకు పద్మపురాణంలో. అగస్త్య మహర్షి ఆశ్రమంలో అన్ని ఋతువుల పూలు ఉన్నాయి, అన్ని ఋతువుల పండ్లు ఉన్నాయి, అన్ని మృగాలు ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి. కానీ ఏ మృగాలు ఏ జంతువులు కొట్లాడుకో, కలహించుకో. వైరం పోతుంది సహజంలో. ఎక్కడిది వైరం? వైరం మనలో ఉందా? ప్రకృతిలో, మనం తీసుకునే ఆహారంలో, మనం నివసించేలో. ఆ భూమి పరిశుద్ధమైతే ఇంకో వైరం ఎక్కడిది? అగస్త్య మహర్షి ఉన్నటువంటి చోట రాగద్వేషాలు ఉంటాయా? కామక్రోధాలు ఉంటాయా? అందుకే అన్ని ఋతువులు ఉన్నాయి, అన్ని నదులు ఉన్నాయి, అన్ని మృగాలు ఉన్నాయి, అన్ని పుష్పాలు ఉన్నాయి, అన్ని ఫలాలు ఉన్నాయి. మరి మహర్షి ఉంటేనే ఇన్ని ఉంటే పరమాత్మ ఉంటే ఎన్ని ఉంటాయి? పారేం. అది కాక అందులోని చమత్కారం ఏమిటంటే, కోకిలలు అంటే ఆళ్వార్లను కోకిలలు అంటారు. భూతం సరస్య మహదాత్వయ పట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహన భక్త నిర్వేణు పరకాల, వీరంతా ఆళ్వార్లు అంటారు. వీరు కోకిలలు. ఎందుకు వీరు కోకిలలు? కోకిల అంటే పరభృతం అంటాం. పరుల చేత పోషింపబడింది. కోకిల తాను గుడ్లు పెడుతుంది, కానీ తన గుడ్డును తాను పిల్లలుగా పొదగలేదు. అందుకే ఆ గుడ్డును తీసుకొని పోయి కాకి గూట్లో పెడుతుంది, కాకి పిల్లలను చేస్తుంది.
రెండు నల్లగానే ఉంటాయి కదా, ఇవి కూడా నా పిల్లే అనుకుంటుంది. కానీ ఎప్పటిదాకా పూత పట్టేదాకా. కోకిల పెద్దగా పువ్వు పువ్వు వచ్చి నువ్వు నా బిడ్డవా అని పొడిచావు. కమ్మగా పాడే కోకిలను కడువుగా పాడే కాకి దూరంగా తరివేస్తుంది. భగవంతుని భక్తులను కాముకులు కూడా దూరంగా తరివేస్తారు. వారికి వారు దూరం. కాబట్టి ఆళ్వార్లు పరభూతముడే, పరమాత్మ చేత పోషించబడేవారు, పరమాత్మనే ఆశ్రయించి ఉండేవారు. ఇలా మనకు కూలినంగడు కూలిగా 16 పిరవి గురుమైతునని పేరు పాడ, చేతిలో ఒక బంతి పట్టుకొని పడుకుంది తల్లి. అంటే పరమాత్మతో లీలారసానుభవం. బంతులాట ఆడి ఆటలో గెలిచిన వారు బంతి దగ్గర పెట్టుకుంటారు కదా. ఇక్కడ బంతి ఏమిటి? ఈ ప్రపంచమంతా, ప్రకృతి అంతా బంతి. బంతికి రంగురంగుల దారాలు ఉంటాయి. దారాలతో బంతిని కుడతారు కదా. మన కర్మ పాశాలతో ప్రకృతిని కుట్టారు. ఈ ప్రకృతి, మన కర్మ పాశాలు అన్నీ అమ్మ చేతిలో ఉంటాయి. అతిశయోక్తి కాదు, అబద్ధము కాదు. పరాశర భట్టలు చెప్తారు శ్రీగుణరత్న కోశంలో, యద్ భూమంగా ప్రమాణం స్థిర చర రచన తారతమ్యే మురారి. పరమాత్మ సృష్టి చేస్తున్నాడు. కొందరిని స్థావరములుగా, కొన్నిటిని చేతనములుగా. తప్పు కదా, అర్థపాతం కదా. కొందరిని మంచివారిగా, కొందరిని చెడ్డవారిగా, కొన్ని మనుషులుగా, కొందరిని రాక్షసులుగా, కొందరిని పశువులుగా, కొందరిని పర్వతాలుగా. ఇందుకీ భేదం. స్వామికి పక్షపాతమా? నిజంగా స్వామి మంచివాడే, అందరినీ ఒకే తీరుగా మనం అనుకుంటాం పాపం ఆయన చేతిలో ఏముంది అంటారు. పేరుకే పరమాత్మ, కానీ అమ్మగారి కనుసన్నలను చూచి ఎత్తు భ్రూభంగా ప్రమాణం. కనుబొమ్మ పైకి ఎగరవేస్తే వారు ఉత్తమం, కిందికి వారిస్తే అర్థం. అమ్మ కనుబొమ్మల కదలికలను చూసి స్థిర చర రచన తారతమ్యం కనబడుతుంది అంటాడు రాజవాడు. అన్యాయం కదండి. తన ప్రియురాలి కనుసంధానం చూసుకుంటూ మనను బాధపెట్టండి తప్పు కదా అనుకుంటాము. వ్యాఖ్యానంలో రూభంగము అన్నదానికి అర్థం మన కర్మ వాసనలను రూభంగం అంటారు. అంటే మనము చేసినటువంటి కర్మలను పరమాత్మకు అమ్మ కనుబొమ్మల సందలతో చూపుతుంది. వీడు మంచి పనులు చేశాడు, సరే ఓ మెట్టు పైకి. వీడు చెడ్డ పని చేశాడు, ఓ మెట్టు కిందికి. ఇలా చేస్తాడు స్వామి. ఇదంతా భక్తి, ప్రకృతి గుణమయి అమ్మ చేతిలో ఉంటుంది. శబ్దామర కయ్యాల్ శ్రీరార్ వడయొడిప్ప మరోమారు చెప్పుకున్నాం. అమ్మ చేతి నిండా గాజులు ఉన్నాయి. గాజుల చప్పుడు బాగా రావాలి, ధ్వని బాగా రావాలి. చప్పుడు అయ్యేలా వచ్చి తలుపు తీయాలి. మనం చెప్పుకున్నాం తలుపు అంటే అలంకారంగా చెప్పుకున్నాం. మరి గాజులేంటి, అసలు చేయింటి, ఆచార్యకరం, కరువు తీతికర అంటే కర్మ. మనం ఆచరించేటువంటి కర్మను చేయిగా చెప్పుకుంటాం. నిన్న కూడా చెప్పుకున్నా, చేతికి గాజులు ఎంత నిండుగా ఉంటే అంత
భర్తృవాల్లభ్యం ఉన్నట్టు గుర్తు పాత రోజుల్లో. భర్త గారి ప్రేమ ఎంత బాగా ఉంటే చేతి నిండా గాజులు ఉంటాయి. బాగా చెప్పాలంటే చేతికి గాజులు బిగుతుగా ఉంటాయి, వదులుగా ఉండవు. గాజులు బిగుతుగా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే పుష్టిగా ఉన్నారు అని. ఎప్పుడు పుష్టిగా ఉంటారు? భార్యాభర్తలు అన్యోన్య అనురాగంలో ఉండేది కదా. చమత్కారంగా ఒక మాట చెప్తారు భాగవతంలో, కృష్ణ పరమాత్మ దగ్గర లేనప్పుడు గోపికలకు ఉంగరం కంకణమైందట. స్వామి దగ్గర ఉన్నప్పుడు కంకణం ఉంగరం అయింది. అర్థమైంది? ప్రేమలో ఆనందంలో పుష్టి ఉంటుంది. చేయి నిండుగా ఉండాలి, గాజు నిండా చెయ్యి ఉండాలి. చేతి నిండా గాజు ఉండాలి, గాజు నిండా చెయ్యి. చెయ్యి అంటే మనం చెప్పుకున్న కర్మని. ఎన్ని గాజులు ఉండాలి? ఇప్పటి కాలంలో ఆడవాళ్ళ చేతులకు గాజులు ఉండవు, కాళ్ళకి మధ్యలో ఉండవు, వెళ్ళడం చూస్తున్నారు. ఇక్కడ జర ఉండదు. ఏ విధంగా అనుకోవడం మగవారే పెట్టుకుంటారేమో ఇవన్నీ కూడా. సరే, ఆ విషయం లేదనుకోండి. కానీ ఎన్ని గాజులు ఉండాలి చేతికి అంటే 6 ఉండాలి. ఇటు 6 ఇటు 6, 12 గాజులు ఉండాలి. 6 ఎందుకు ఉండాలి? చేయంటే కర్మ అన్నాం కాబట్టి మన ఆచారాలు 6. చాలామందికి 3 తెలుసు అనుకుంటారు. అనన్యాస శేషత్వం, అనన్య శరణ్యత్వం, అనన్య పూజ్యత్వం. ఇది మన స్వరూపం, మన ఆచారం. అంటే పరమాత్మకు మాత్రమే దాసుణ్ణి, పరమాత్మ మాత్రమే రక్షకుడు, పరమాత్మ మాత్రమే అనుభవించదగినవాడు. చాలామందికి ఈ 3 తెలుసు, కానీ మనకి ఇంకో 3 ఆచారాలు ఉన్నాయి. తత్ సముశ్రేష ఏక సుఖిత్వం, తత్ విశ్లేష దుఃఖిత్వం, తదేక నిర్వాక్యత్వం. ఈ 3 కూడా ఉంటే కానీ పరిపూర్తి. అంటే పరమాత్మతో కలిసి ఉన్న మాత్రమే ఆనందంగా ఉంటాం, పరమాత్మకు దూరమైనప్పుడు విచారంగా ఉంటాం, పరమాత్మతోటే సర్వదా నిర్వహింపబడుతూ ఉంటాం. ఈ 6 షడాచారములు అంటారు సంప్రదాయంలో. ఈ 6 గాజులు. ఇటు 6 అటు 6. అంటే కర్మ కూడా నిత్యకర్మ లేదా కామ్యకర్మ, నిష్కామ్యకర్మ. కామ్యకర్మకు 6 ఉండాలి, నిష్కామ్యకర్మకు 6 ఉండాలి. కామ్యకర్మకి 6 ఏమిటండి? కోరికలు కోరుతున్నాం కదా, మరి కోరుతున్నప్పుడు పరమాత్మ మాత్రమే మన ప్రభు అనే కోరిక కోరవచ్చునా? మాత్రమే ఉండాలి, మన అదే ఉండాలి కోరికండి. అన్ని సేవలు భగవంతుడికే చేయాలి. దిక్వే కీర్తయ కేశవం మురళికం చేతో భజ శ్రీధరం. నాలుక పరమాత్మనే కీర్తు, నాసిక పరమాత్మ తులసినే వాసన చూడు, కర్ణములారా పరమాత్మ నామాన్నే. అంటే ఇవి గాజులు. ఈ గాజులు ధ్వనించాలి అన్నారు. ఇంకో రహస్యం అంటే ధ్వని అని మనం చెప్పుకున్న చాలాసార్లు వ్యంగ్యము అని. ఇది వాచ్యార్థమైతే వ్యంగ్యార్థం ఇదంతా పరమాత్మ భక్తుల దాకా పోతుంది. భాగవతోత్తములకే దాసుడను, భాగవతోత్తములే రక్షకులు, భాగవతోత్తములే అనుభవించదగిన వారు. భాగవతములతో కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటాను, వారికి దూరంగా ఉంటే విచారంగా ఉంటాను, వారే మాకు నిర్వాహకులు. ఇది ధ్వని. ఇలా ధ్వనిస్తూ ఉండగా చందామరక్కయ్య తామర అని చెప్పాం, ఎర్ర తామర అన్నాం, సౌందర్యము అన్నాం,
సౌగంధ్యము, సౌకుమార్యము అన్నాం. సౌందర్యం అంటే ఇతర విషయ నివృత్తి. అంటే మనకు ఒక అందం బాగా నచ్చితే ఆ అందాన్ని తప్ప మరో అందాన్ని మనం చూడము కదా. పరమాత్మ మనకు బాగా నచ్చితే పరమాత్మ కంటే భిన్నమైన వాడిని స్మరించాం. ఇది సౌందర్యం. సౌకుమార్యము అంటే మహాసుకుమారంగా ఉంటే తనను కూడా తాను అనుభవించదు. పరమాత్మ పాదాలు చాలా సుకుమారంగా ఉన్నాయనుకున్న అమ్మవారు ఒత్తుదామని కూడా కొంచెం సంకోచించిందట. సప్రేమ భీతి కమల కర పల్లవాభ్యాం సంవాహనేపి సపని క్రమమాలదాలవు కాంతవు అవాంబనస గోచర సౌకుమార్యం. సౌకుమార్యం అంటే తన విషయంలో కూడా తాను బంధించదు. ఒక పువ్వు బాగా నచ్చింది, దాన్ని తీసుకుంటాం. అది చాలా సుకుమారంగా ఉంది. ఏమో ముట్టుకుంటే ఏమవుతుందో, రాలిపోతుందేమో, మనం దాన్ని ముట్టుకోం. సౌగంధ్యం ఉంటే దాని ఎందే తప్ప మరో దాని ఎందు మనకు మనస్సు నిలవదు. అంటే తదేక నిర్వాక్యత్వం, తదితర నివృత్తి, తస్మిన్ ప్రవృత్తి. ఈ మూడు సౌందర్య, సౌకుమార్య, సౌగంధ్యాలు చెప్తాయి. ఈ రీతిలో ఆచార్య ఆకార షట్కాన్ని ప్రసాదించి పరమాత్మయందు వ్యామోహాన్ని కలిగించి అహంకార మమకారాలను తొలగించి సాంసారిక విషయ భోగములయందు కామనలను పూర్తిగా తొలగించి ఇతర విషయ నివృత్తిని కలిగించి పరమాత్మయందు ప్రవృత్తిని కలిగించి ఆ ప్రవృత్తి కూడా నాది కాదు పరమాత్మనే అనిపించి మమ్ములను ఉద్ధరించవలసింది అని మనం నిన్నటి పాసురానికి వ్యంగ్యార్థాన్ని చెప్పుకున్నాం. ఈనాటి పాసురం యొక్క అర్థానికి వెళదాం. దానికంటే ముందు గోపికలు నందగోపుణ్ణి లేపారు, యశోదమ్మను లేపారు, కృష్ణ పరమాత్మను లేపారు, బలరాముణ్ణి లేపారు. అయినా పని పూర్తి కాలేదు. మరి ఏం చేద్దాం? అన్నీ సక్రమంగా ఆచరించాం, కానీ ఇంకేదో అడ్డు వచ్చినది. నేను చెప్పుకున్నాను, అమ్మ పురుషకారం లేకుండా పని కాదు. అమ్మను లేపకుంటే స్వామి లేచినా లేవడు. కాబట్టి అమ్మను లేపాలేమో అని అమ్మను కూడా లేపాను. అయినా లేవలేదు. స్వామి లేవలేదు, అమ్మ లేవలేదు. మరి ఇంకెవరు లేవునా? మనకు వేరే వారు తెలియదు, ఇంతవరకే తెలుసు. ఆచార్యుడిని ప్రార్థించాం, మంత్రాన్ని పొందాం, మంత్రార్థాన్ని పొందాం, భాగవత సేవ చేశాం, శ్రీ పురుషకారాన్ని ఆశ్రయించాం, ఆచార్య పురుషకారాన్ని ఆశ్రయించాం, భాగవత పురుషకారాన్ని ఆశ్రయించాం. నీ యథావిధిగా చేసిన మన దగ్గరికి స్వామి రావటం లేదు, అమ్మ రావటం లేదు. అంటే ఇంకా ఏదో కొంచెం లోపం ఉందా? మన ప్రవృత్తిలో ఏదైనా తక్కువ ఉందా? ఆచరణ లోపం ఉందా? అంటే న్యాయంగా అదేం లేదు. వచ్చిన బాధ ఎక్కడంటే అమ్మా నాన్నలు మన కోసం కొట్లాడుకుంటున్నారు, పేచి పెట్టుకుంటున్నారు. ఎందుకోసం? నేను కాపాడుతాను అంటే నేను కాపాడుతాను, నేను ముందు అంటే నేను. ఎంత దయండి మన మీద మనకి. పిల్లలు ఏడుస్తున్నారు, అరుస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. ఇలా మనం గదిలో ఉండటం మర్యాద కాదు, నేను వెళ్ళి తలుపు తీస్తాను అని అమ్మ లేవబోతే, ఓహో వారు పిలుస్తుంటే నేనేమో పడుకోవాలా, నీ తలుపు తీస్తావా అంటే అమ్మ మంచిది, నాన్న
అంతేనా? పేరంతా నువ్వు కొట్టేస్తే నువ్వు పోవాలా? అంత ఎదగానివ్వండి, నిన్ను పోనీయను. వెడుతున్న నీలమ్మను లాగి క్రింద పడేసి ఆమె లేవకుండా తాను పైన పడి అడిని మరీ కూర్చున్నాడట. ఇంతో దాని పని తాను వెళ్ళాలి కదా, ఆమె నాపాడు. మళ్ళీ వారు పిలిచారు, తాను లేవబోయి. అంటే ఏంటి అర్థం? నేను పోతుంటే ఆపి మీరు పోతే నాన్న మంచోడమ్మ మంచిది కదా, చైల్డ్ నీకు వచ్చి నేను ఊరుకుంటానా? అమ్మ బాబోయ్, ప్రపంచంలో అంతో ఇంతో దయలాంటిది ఉన్నది అంటే ఆ దయ ఉండేది ఎవరికి ఎక్కువ ఉంటుంది? అమ్మకా నాన్నకా? మరి అమ్మకు దయ ఎక్కువ ఉండాలి, నేను పోవాలి. కానీ మీరెలా వెళతారు? మిమ్మలను నేను కూడా పోనీయను అని అమ్మ తన కాటుక కన్నులతో మీరు లేవద్దు, జాగ్రత్త, ఇలాగే ఉండాలి అని స్వామిని లేవనీయకుండా అమ్మ ప్రయత్నం చేస్తున్నది. అమ్మ లేచి వెళ్లకుండా స్వామి ఆపాడు, స్వామి లేవకుండా అమ్మ ఆపినది. ఇందులో ఇద్దరి ఉద్దేశ్యం వారిద్దరూ బాగుండాలని కాదు, మనం బాగుండాలని, మనను కాపాడాలని, మనను రక్షించాలని, మన ఆర్తిని తొలగించాలని, మన బాధలు తీర్చాలని. అయితే ఎవరు ముందు ఎవరు ముందు ఎవరు ముందు అని ఇది వారికి సహజమే. పరమాత్మ సహజంగా మనం మొదలు చెప్పుకున్నాం శాస్త్రములు. ఈ శాస్త్రములలో తాను విధించిన నియమాలను తప్పినప్పుడు స్వామి శిక్షిస్తాడు. అలా శిక్షించబోయినప్పుడు అమ్మ వచ్చి అడ్డుగా నిలబడి, మన పిల్లలండి ఓ తప్పులు చేశారేమో, అయినా తప్పులు చేయని వారెవరున్నారు, నా కష్టిన్ నా పరాజ్యతి అని చెప్పి అందరూ తప్పులు చేస్తారని, తప్పులు చేసిన ప్రతి వారిని దండించడం మొదలు పెడితే ఎవరిని రక్షిస్తామండి? ఇలాంటి ఉపాయాలతో మరిపించి మనను స్వామి దగ్గరికి చేరుస్తుంది. అప్పుడప్పుడు అమ్మ కూడా కాస్త విసుగు వస్తుంది. ఛీ, దుర్మార్గులు, ఎంత చెప్పినా వీరు వినటం లేదు, వీరిని దండించాల్సిందే అనిపించి పద్మంలో మనకు పద్మంలో నిప్పు వచ్చినట్టుగా అమ్మవారి మనస్సులో ఎప్పుడైనా కొంచెం కోపం లాంటిది వచ్చి, ఛీ, ఏ పిల్లలండి వీళ్ళు, ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటారు, శిక్షించండి అంటుందట. అమ్మ శిక్షించండి అంటే స్వామి నా పిల్లలు తప్పులు చేయరే, చేయరు, చేశారు, చేయరని చెప్తున్నానా? నేను స్వయంగా చూశాను, నా ముందరే చేశారు, ఇప్పుడేమంటారు? చేశారా? అయితే బాగా చేశారు కానీ స్వామి కోపంతో ఉన్నప్పుడు అమ్మ సవరిస్తుంది, అమ్మ కోపంతో ఉన్నప్పుడు స్వామి సవరిస్తాడు. ఎటుబడి ఇద్దరి ప్రయత్నం దేనికోసం? మనను బాగుండటం కోసం, మనను రక్షించడం కోసం, మన ఆర్తిని తొలగించడం కోసం, మన కోసం వారు పోటీ పడి చేస్తున్నారు. అయితే పరమ రహస్యం, పరమార్థం, వ్యత్యార్థం, తత్వం తెలియని వారికి ఈనాటి పాసురం కొంచెం వింతగా, విచిత్రంగా కనిపిస్తుంది. బాగా చెప్పాలంటే ఆరు మగల, భారతర, ప్రేయసీ ప్రియుల శృంగార కార్యక్రమాన్ని వర్ణించిన రీతిలో కనబడుతుంది. ఒక విషయం మర్చిపోవద్దు,
మొదలే చెప్పాను, ప్రతి జీవాత్మ భార్యే, ప్రతి పరమాత్మ భర్తే. పరమాత్మ దగ్గర ఒకటి, పరమాత్మ భర్త, జీవాత్మ భార్య. భార్యాభర్తల శృంగారము అంటే అర్థం ఏమిటి? జీవాత్మ పరమాత్మల యొక్క భోగదశ. బాగా చెప్పాలంటే సోస్తృతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అంటుంది ఉపనిషత్తు. పరమాత్మతో కలిసి జీవాత్మ అన్ని భోగములు అనుభవిస్తాడు. మనకు ఉపనిషత్తులో ఒక విద్య ఉంది, బ్రహ్మ విద్యలలో పర్యంక విద్య అంట. అద్భుతమైన విద్యది. అంటే మనం కొన్ని లక్షల కోట్ల జన్మలెత్తి ఎన్నో పాపాలు చేసి అనుభవించి పరమాత్మ కృపతో ఆచార్య సాన్నిధ్యంతో సంసారాన్ని విడిపించుకొని పరమాత్మ సన్నిధికి చేరుతాం. దాన్ని మనం అర్చిరాది మార్గము అంటాం. ఈ అర్చిరాది మార్గంతో పరమాత్మను చేరితే సహస్రస్థూణే అంటుంది వేదం. 1000 మండపాల స్తంభము అన్నమాట. మనకు బాగా అర్థం కావాలండి. అక్కడ అర్థం 1000కి 1000 కాదు, సహస్రం అంటే అనంతమని అర్థం. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అంటే అర్థం స్వామికి శిరస్సులు 1000 ఉన్నాయా? లెక్క పెడతాం ఆయన శిరస్సులు. అనంతమనం, అంతమైనటువంటి స్తంభములు కల పెద్ద మండపం. ఆ మండపంలో మధ్య భాగంలో ఒక అద్భుతమైన కోటి 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 రెక్కలు గల ఒక పెద్ద పద్మం ఉంటుంది. ఆ పద్మం మీద కోట్ల కోట్ల సూర్య భగవానులు ఒకసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉన్న పెద్ద సింహాసనం ఉంటుంది. ఆ సింహాసన 1000 పడగలు ఉన్న ఆదిశేషుడు ఉంటాడు. అతని పైన పరమాత్మ పవ్వడించి ఉంటాడు. ఆ పరమాత్మకు కుడివైపు అమ్మవారు లక్ష్మీదేవి అతనికి కావలసిన సేవలను చేయడానికి నిత్యసూరులను, పరిజనములను, పరిచారకులను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అతనికి ఎడమ భాగంలో నీలాదేవి భూది ఉండి అన్ని సేవలు చేస్తుంటారు. అక్కడికి వెళ్ళిన మనం పరమాత్మకు సమస్త పరివారాయ సర్వమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అని సాష్టాంగ పడితే మనం ఎక్కడున్నాం? కింద ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? చెప్పుకున్నాం కదా, పద్మము, సింహాసనము, ఆదిశేషుడు ఆ పైన ఉన్నాడు, కనబడుతున్నాడు. ఏం లాభం? తండ్రి నిలబడి ఉంటే పసిపాప ఎత్తుకొమ్మని చేతులు చాటి గోల చేస్తున్నట్టుగా స్వామి 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 నిన్ను చేరాలి అని మనం ప్రార్థిస్తే పాదాన్ని కిందికి జారుస్తాడు పరమాత్మ. అలా జార్చిన పాదాన్ని పట్టుకొని నిచ్చెనగా చేసుకొని పరమాత్మ ఒడిలోకి చేరుతాం. అక్కడ ఆ సంభాషణ వేరు. దీన్న పర్యంక విద్య అంటారు. అంటే మంచము, శయ్య, దానిలోని గుణములు, అక్కడ అమ్మవారు, స్వామి, వారి అనంత కళ్యాణ గుణములు, వాత్సల్యము, ఔదార్యము, సౌశల్యము, సౌలభ్యము, సౌగర్యము, సౌందర్యము, ఇలాంటివెన్నో ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ, ఇలాంటి వాటిని పరమాత్మ ఒడిలో కూర్చొని పరమాత్మ ఆజ్ఞ మేరకు, అమ్మవారి ఆజ్ఞ మేరకు మనం పరమాత్మ కైంకర్య రాసి అనుభవిస్తాం. దీన్నే పరమపదం, పరమాకాశం, పరమ వ్యోమ, పరమ మోక్షం ఇలాంటి పేర్లు పెడతాం. ఇక్కడ
పరమాత్మతో కలిసి జీవుడు అన్ని రకముల భోగములను అనుభవిస్తాడు. శయ్య మీద, ఒకే శయ్య మీద. ఈ శయ్యనే సంస్కృతంలో పర్యంకం అంటారు. అనుభవించేటువంటి దాన్ని పక్ష విద్య అంటారు. ఈనాటి భాషలలో ఈ పర్యంక విద్య చెప్తున్నారు. చూడడానికి మాత్రం భార్యాభర్తలు శయ్య మందిరంలో అద్భుతమైనటువంటి శయ్య మీద తాము అనుభవించేటువంటి శృంగార రస వైభవాన్ని వర్ణిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎంత అద్భుతమైన పాశురం అంటే, మనము నిత్యము అనుభవించేటువంటి విషయ భోగములో వాస్తవంగా మనం చూడవలసినది, తెలియవలసినది, ఆలోచించవలసినది, అనుభవించవలసినది, అనుసరించవలసినది, అధిగమించవలసినది, ధ్యానించవలసినది ఏమిటో ఈనాటి భాషలలో స్పష్టంగా చెప్తారు. శయ్య అనేది ఏంటంటారు, మంచం అనేది ఏంటంటారు, పాలు అనేది ఏంటంటారు, బెడ్షీట్ అనేది ఏంటంటారు. ప్రతిదానికి ఒక అద్భుతమైనటువంటి వేదాంతపరమైన శాస్త్రమైన అర్థం ఉంది. దాన్ని మనం చెప్పుకుందాం, సమయం అనుమతిస్తే. ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేద్దాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சதேனத்தின் மேலேறி கொத்தளது பூங்குழல் நம்பிள்ளை கொங்கவேல் வைத்து கிண்ட மலர் மார்பாவாய் தெருவாய் மைத்தளக் கண்ணினாய் நீ உண்மனாரணை எத்தர ஏழும் பிரிவார்த்தகில்லாயார் எத்தர போதொன்றுயிர ஒன்றாயிக தத்துவமென்னும் தகவேல் ஒரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருభ్యో நமः. குத்து விளக்கு எரிய, கோட்டுக்கால் கட்டில் மேல், மெத்தென்ன పంచదేనెత్తిన్ మేల్ ఏరి. కుత్తు అంటే గుత్తులు, విళక్కు అంటే దీపములు, గుత్తి దీపములు అని. అవేంటి అంటే, మనము సెమ్మె అంటాం, పెద్దగా పెడతాం, దాని చుట్టూ ఒక 6 ఒత్తులేసి 6 దీపాలు పెడతారు. కొన్ని చోట్ల 5 ఉంటాయి, కొన్ని చోట్ల 6 ఉంటాయి, మరికొన్ని చోట్ల 11 ఉంటాయి. అయితే మన దగ్గర 11 తక్కువ. మీరు శ్రీరంగానికి వెళితే స్వామి సన్నిధిలో ఏకాదశ దీపమాలిక అని ఉంటుంది. అయితే చాలామంది కనపడదు, కనపడ్డా మనం ఆ దృష్టితో చూడం. ఎందుకు ఏకాదశి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ దీపాలు చేసుకోవాలి. అంటే వీటితో మనం పరమాత్మను దర్శించాలి. సరే, ఏమైనా కానివ్వండి, అవి గుత్తి దీపాలు అంటాం. అలాంటి గుత్తి దీపాలు వెలుగుచుండగా, కుత్తు విళక్కు ఎరియా, గుత్తి దీపాలు వెలుగుచుండగా, కోటుకాల్ కట్టిల్ మేల్, 7 దంతములతో కాళ్లను తయారు చేసిన మంచం మీద నెత్తెన్న పంచశయనెత్తిన్, అద్భుతమైన 5 గుణములు గల పరుపు. పరుపు ఎలా ఉండాలి? శయ్య 5 రకాల గుణములు కలిగి ఉండాలి. మెత్తగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, వెడల్పుగా ఉండాలి, తెల్లగా ఉండాలి. వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా, అంటే ఎయిర్ కండిషన్. ఎయిర్ కూల్ కాదు, ఎయిర్ కండిషన్. మనం మర్చిపోయాం ఇప్పుడు. వేసవికాలం చల్లగా ఉండాలి. న్యాయంగా పత్తితో చేసిన పరుపు ఇప్పటికీ అలాగే ఉంటుంది. మనం మర్చిపోయాం. అవి ఏమిటో వాడుతున్నాం కదా, ఏవో స్ప్రింగ్ గ్లాస్ పానీ పెట్టుకుంటా, అది ఎప్పుడో తీరే ఉంటుంది. పైనుంచి దాంతో బీపీలు, ఏపీలు, సిపీలు అన్నీ వస్తుంటాయి కదా. అసలులోనే మాత్రం అధ్యయనం చేస్తే ఈ 5 గుణాలు ఉండాలి శయ్యకు.
మెత్తగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, తెల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి, విశాలంగా ఉండాలి. ఇంకో గుణం ఈ 5 ఏంటంటే ఆ పరుపు మీదికి చేరితే చేరిన వాడి మనస్సులో ఏ భావం ఉందో ఆ భావాన్ని పెంచేది కాదు. చెయ్య భావ వివర్ధిని అంటాడు. మనకు ఒక శాస్త్రం ఉంది, నేను చెప్పేది కదా జ్ఞాపకం అనుకుంటాను. వీరమిత్రోదయం అని ఒక గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం, 12 వాల్యూములు, ఒక్కొక్క వాల్యూమ్ 1000, 1200, 1600 పేజీలు. అందులో ఒక వాల్యూమ్ స్నానం, ఇంకో వాల్యూమ్ చెయ్య. చెయ్య భావ వివర్ధిని అంటాడు. అంటే మనం కాస్త ఉల్లాసంగా, విలాసంగా, ఉత్సాహంగా వెళ్ళామనుకోండి శరీరానికి, దాన్నే పెంచుతుంది. బాగా అలసిపోయాం, త్వరగా నిద్రపోతే బాగుండు అనుకోని పోగా నిద్రపోతుంది. నిద్ర వేరే ప్రశ్న లేదు. ఇప్పట్లాగా అజ్ఞానంగా నిద్రపోవడానికి టాబ్లెట్ ఉంటాయి కదా, అవసరం లేదు, ఇవ్వదే చాలు. ఇలాంటి చెయ్యాలి. అందులో మేలేరి బాగా అధిరోహించి అంటే ఎక్కి చేరి పడక మీద చేరి కొత్తడల్ పూంకుడల్ నప్పిన్నై కొంగై మేల్ వైతొక్కిడంద మలర్ మార్ప వాయు గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి పూలు సుగంధ భరితములై వికసించి, సిగలో పెట్టుకోగానే పూలు వికసించాయి. పూలు కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అలా వికసించినటువంటి పువ్వులను ధరించిన సిగ అంటే కేశపాశం ఉన్నటువంటి నప్పిన్నై నీలాపిరాటి యొక్క కొంగై మేల్ మలర్ మారుపా, ఆమె యొక్క విశాలమైన ఉన్నతమైన స్తనములను పైన వేసుకొని, లేదు స్తనములపై నీవు పడి, మార్పా వికసించిన వక్షస్థలము కలవాడ, అమ్మవారి వక్షస్థల స్పర్శ వలన పులకించి వికసించిన వక్షస్థలము కలవాడ, వాయి తిరువాయి. లేవకుంటే లేవకపోయావు, నోరు తెరవగలరు. అహంత్వా సర్వపాపేభ్య మోక్షాన్ని చాలు, నువ్వు హాయిగా ఉంటావు అని అడిగారు. మైత్తడం కన్నినాయి నీ ఉన్మనాడనై, కాటుక కన్నులను ధరించిన అమ్మ నీవు ఉన్మనాడనై నీ భర్తను ఒక్క క్షణం కూడా విడిచి ఉండవా? పిరివార్తలిదాయా? వియోగాన్ని సహించలేవా? తుయిలెరవు కాయిగా ఒక్కటైనా నిద్ర లేవనీయవా? తత్వమేనో తగవు, ఇది నీ తత్వం కాదు, అంటే ఇది నీ స్వభావం కాదు, ఇది నీ స్వరూపము కాదు. అమ్మ అంటే పిల్లల కోసం తన సుఖ సంతోషాలను త్యాగం చేయాలి, కానీ తన కోసం పిల్లలను త్యాగం చేస్తారంటే ఎవరైనా? ఇది ఎక్కడి న్యాయం? తల్లి, ఇది నీ స్వభావము కాదు, ఇది నీ స్వరూపము కాదు. భావాన్ని చెప్పుకున్నాం. అంటే ఏమిటి? బుద్ధి దీపాలు అంతగా వెలుగుతున్నాయి. దానికి తోడు ఏనుగు దంతములతో కోళ్లు తయారు చేసి బంగారము వజ్రాల రత్నాలు పొదిగినటువంటి మంచము మీద మెత్తని ఎత్తైన తెల్లని విశాలమైన చల్లని 5 గుణములున్న పరుపు వేసి ఆ పరుపుపై నీవు చేరావు, స్వామి చేరాడు. నీవు గుత్తులు గుత్తులుగా కేశపాశంలో పుష్పాలు ధరించావు. నీవు ధరించిన పుష్పముల సౌగంధ్యానికి పరవశించినటువంటి స్వామి నీవు లేవడానికి ఉద్యుక్తులవైతే నిన్ను
లేవనీయకుండా తాను లాగి క్రింద పడేసి లేవకుండా తాను నీ వక్షస్థలంపై తన ఉంచి ఆనందిస్తున్నాడు. అతను లేవాలి అనుకుంటే నీవు నీ కన్నులతో కన్ను సందరతో అతన్ని లేవకుండా ఆపుతున్నావు. స్వామిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేవా? స్వామి నిద్ర లేస్తే తట్టుకోలేవా? ఇది నీ స్వభావమా? ఇది నీ స్వరూపమా? ఇదేమీ కాదు కదమ్మా అన్నారు. దీన్ని మనం భావం అని మనం చెప్పుకుంటాం. ఇందులో కుత్తు విళక్కెరియా కోట్టుకాలు కట్టిలి మేలు. అసలే ప్రత్యేకించి గోపికలు గుత్తి దీపములు అంతటా వెలుగుచుండగా అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఏమానందిస్తున్నారు? కొంచెం మన కథ చెప్పుకోవాలనుకుంటే ఈర్ష్య ఉన్నారు అన్నమాట. ఎందుకు ఈర్ష్య? మేము కృష్ణ పరమాత్మను కలవాలంటే పగలను కూడా రాత్రి చేయాలి. మాకు వెలుగు శత్రువు పనికిరాదు, చీకటి కావాలి. ఎవరు చూస్తారో, ఎవరు వైపు వస్తారో, ఏ మాట అంటారో, ఎలాంటి అపనింద వస్తుందో, ఇన్ని రకాల భయాలతో ఎవరూ చూడకుండా అతి జాగ్రత్తగా పరమ గాఢ అంధకారంలో స్వామి ముఖాన్ని నీవు చూడకుండా, నా ముఖాన్ని స్వామి చూడకుండా ఏదో స్వామి యొక్క సంశ్లేషాన్ని మేము అనుభవించుతూ ఉంటే, అనుభవించవలసి ఉంటే, నీవు తల్లి రాత్రిని కూడా పగలు చేసుకున్నావా? మేము వెలుగును చీకటి చేసుకుంటున్నాం, నీవు చీకటిని వెలుగు చేసుకుంటున్నావు. చమత్కారం ఏంటంటే వెలుగు చీకటి అనేది ప్రకృతిలో కాదు, మన మనస్సులో. దీనికి మన సంప్రదాయంలో ఓ కథ చెప్తారు. ఒక పరమ విరక్తుడు స్వామి ఉన్నాడు, ఎంబార్ అంటారు. స్వామివారి శిష్యుడు, భగవద్ రామానుజులకు అత్యంత ప్రియతమ శిష్యుడు. భగవద్ రామానుజుల బోధలు బాగా ఉండబట్టి సంసారం మీద అంతగా ఆసక్తి చూపలేదు. అయినా తల్లిదండ్రులు వారి విధానం ప్రకారం వివాహం చేశారు. సరే, భార్య యుక్త వయస్కురాలై కాపురానికి వచ్చింది. ఓ 5-6 సంవత్సరాలు గడిచాయి. ఇతనికి భార్య కనబడటం లేదు. అంటే మనకు ఇందులో ఇంకో చిన్న కథ కూడా చెప్పే బాధ ఏమిటంటే, విషయములు ఎలా ఉంటాయి, ఒకదానికొకటి అనుస్యూతంగా ఉంటాయి. అవి చెప్పుకోకుంటే ఆ విషయానికి రక్తి కట్టదు, శోభనది. చెప్పుకుందాం అనుకుంటే కాలం తోసేస్తూ ఉంటుంది. ఇలా కదా ఇంకోటి ఉంది. ఒక మహానుభావుడు ఉన్నాడు, పరమ తార్కికుడు, అద్వైతి అంటాం, వాచస్పతి అంటారు. మహానుభావుడు, మహాపండితుడు. తర్కశాస్త్రంలో, వేదాంతంలో, మీమాంసలో అతన్ని మించిన వాడు. అతను శంకర భాష్యానికి మళ్ళీ భాష్యం రాశాడు, వ్యాఖ్యానం. తన పెద్దవాడు. అతనికి 16వ ఏట వివాహం చేశారు ఆయన, వాచస్పతి చేశారట. ఆ భార్య ఇంట్లోనే ఉంది, వచ్చింది పాపం. కాబట్టి వచ్చింది, ఇంట్లో ఉంది, ఉన్నట్టు ఆయనకేం తెలియదు. అతను ఈ వ్యాఖ్యానం రాసుకుంటూ ఉన్నాడు పాపం. ఆమె మా భర్తను సేవ చేస్తూ జాగ్రత్తగా ఆహారం దొరికితే భోజనమో టిఫినో ఏదో వస్తుంటాం. ఆ రోజుల్లో కరెంట్ లేదు, దీపం పెట్టాలి. రాత్రి దీపం పెట్టేది, దీపం వెలిగించేది, ఆయన రాసుకుంటూ కూర్చునేవాడు. కొన్నాళ్లకు ఒకసారి
ఆ దీపం కొడిగట్టింది పాపం. పక్కనే ఉండి కొంచెం దాన్ని ముందరికని సరిచేసి వెలుగు చేసి వెలుగు వచ్చింది. వెలుగు వచ్చింది ఏంటి? ఎవరు నువ్వు నా పక్కన ఉన్నావు అడిగాడు. నన్ను మీ భార్య అంటారండి. 75 ఏళ్ళు అయితే మనకు వెళ్ళాయి. అప్పుడు 75 వచ్చాడు. ఈయనకి 80 90 వచ్చాయి. అయ్యో తప్పు చేశాను కదా, మరి చెప్పవద్దా ఇన్నాళ్ళు? అలా ఒప్పుకున్నానేంటి? పాపం చేశాను కదా, చాలా పాపం చేశాను, ధర్మాన్ని తగ్గాను. ఇంత సహనంతో, ఇంత ఓపికతో ఇంత సేవ చేసావా? ఇప్పుడేం చేయలేను నేను. సరే, కృతజ్ఞతగా ఈ భాష్యానికి నీ పేరు పెడతాను. ఆ శంకర భాష్యానికి పేరు భామతి. అమ్మాయి పేరు భామతి. ఇలాంటి పేరు ఇప్పుడు దొరకవు మీకు. ఇప్పుడు అంత కొమ్మతులు దొరుకుతారు కావాలి, ఎక్కడ భామతి దొరకదు కదా. అన్నట్టుగా ఈ ఎంబారు కూడా ఆమె ఉన్నట్టు తెలియలేదు. తన ధ్యానం, తన సేవ తాను చేసుకుంటున్నాడు. తల్లి ఏంటి పిచ్చివాడు, ఇంత విరక్తిగా ఉంటే మరి సంసారం, సంతానం, వంశం ఇవన్నేవో కావాలి కదా. ఎలాగూ ఎవరి మాట వింటాడు ఆయన? గురువుగారి మాట వింటాడు. అని వెళ్ళి, అయ్యా గురువుగారు చిన్న విజ్ఞాపన అండి, చెప్పమ్మా, మీ శిష్యుడికి వివాహం చేశాను. ఓ సంతోషం. ఏం సంతోషం అండి? వాళ్ళకి సరిగ్గా భార్యతో వ్యవహరించలేదని నిరంతరం ధ్యానం అంటూ కూర్చున్నారు. అసలు మీరు చెప్పండి, మంచిగా. అలాగే చెప్పండి. ఇప్పుడు వచ్చాడు. ఎలా తప్పు చేస్తున్నావట కదరా, వివాహాన్ని భార్యతో వ్యాపారం చేద్దరా, రాత్రి పూట చీకటి తమోగుణానికి, తామసానికి, కాముక వ్యాపారానికి యోగ్యమైనదే. కాబట్టి పరమాత్మ దాన్ని అందుకే నియోగించాడు. సంతానాన్ని పొందాలి, గృహధర్మంగా వ్యవహరించాలి. చీకటి వేళ, రాత్రి వేళ నీ భార్యకు న్యాయం చేయి, నీవు సంతానాన్ని పొందు, గృహస్థ ధర్మాన్ని ఆచరించు. ఎందుకంటే పుత్రుని ముఖాన్ని చూచి కదా మరి మోక్షం వచ్చేది. అలాగే గురువుగారు అన్నాడు. గురువుగారంటాడు. అలాగే గురువుగారు, అమ్మా చెప్పానమ్మా, ఒప్పుకున్నానమ్మా. సరే మంచిది, బాగాకేం తెలుసు. మళ్ళీ 2 ఏళ్ళు గడిచాయి, సేమ్ థింగ్, ఏం మార్పు లేదు. మళ్ళీ వచ్చి తల్లి, స్వామి అలాగే ఉన్నాడు. ఏంటి విన్నాడే, నేను చెప్తే వింటానన్నాడే, అలాగే అన్నాడే. సరే అడుగుతాను. మళ్ళీ వచ్చాడు. ఏరా ఏం చేస్తున్నాను? అయ్యా నేను విల్లేదులే కదా. అయ్యా మీ మాట విన్నానండి. ఏం విన్నావురా? మీరే చెప్పారు కదండి, రాత్రి పూట చీకటి ఉంటుంది, చీకట్లో భార్యను దగ్గరికి తీసుకోవాలి, సంసారిక భోగాలు అనుభవించాలి అన్నారు కదా. నేను రాత్రి కానీ చీకటి అవుతుంది కానీ కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే హృదయంలో పరమాత్మ సింహాసనం మీద కూర్చొని శ్రీవత్సం కౌతుమణి ప్రకాశింపజేశాడు. గదంతా వెళ్తులేదు, చీకటి లేదండి, ఏమంటారు మరి ఇంకేం చేయాలండి? చీకటి ఉంటే కదా ఏమన్నా చేసేది. అంతా వెళ్తులేదు, మొత్తం కౌతుమణి వచ్చేసింది, పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అయ్యా ఏం చేయమంటారు? ఓ ఇవి లాభం లేదని తన వస్త్రంలో నిలిచాడు. అంటే వాడిని సన్యాసం చేశాడు. పరమభక్తుడు మహానుభావుడని. అంటే వెలుతురు చీకటి అనేది బయట కాదు, మనస్సులో ఉంటుంది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మన మనస్సులో వెలుతురుంటే ఇక చీకటి తాగెక్కడిది. మన బుద్ధి నిండా, మనస్సు నిండా జ్ఞానం చేరితే ఆ జ్ఞానానికి తాగెక్కడిది. అది ఈనాటి పాశురంలో చమత్కారం. ఈ భావాన్ని చెప్పడానికి గుత్తి దీపాలు అంతా వెలుగుచుండగా మేమంతా చీకటి కోసం కష్టపడుతుంటే నీవు చీకటిని వెలుతురు చేసుకొని హాయిగా స్వామితో ఆనందిస్తున్నావా తల్లి? రెండవది కోట్టుకాల్ కట్టిల్ మేల్, ఏనుగు దంతములతో చేయబడిన మంచముపై పరుండి ఉన్నావు. ఎక్కడివి ఏనుగు దంతాల మంచం అనేదో ఇలాగే
కథ జ్ఞాపకం ఉంటే మీకు కూడా అర్థమవుతుంది. కృష్ణ పరమాత్మ మధురాపురంలో వచ్చినప్పుడు ఓ ఏనుగును చంపాడు, కువలయ పీఠం అని. అది ఐరావత జాతికి చెందినది. ఐరావత చెందిన ఏనుగు 4 దంతాలు ఉంటాయి, మామూలు ఏనుగులకు 2 దంతాలు. ఈ 4 దంతాలను ముందు లాగి తర్వాత చనిపోయాడు. ఏనుగు చనిపోయిన తరువాత దంతాలను తీయకూడదు. చనిపోతే ఏమవుతుంది? శవం. శవం మీది వస్తువులను తాకకూడదు కదా. కాబట్టి కువలయాపీఠం బ్రతికి ఉండగానే 4 దంతాలు లాగి అన్నగారికి భద్రపరిచి దాన్ని సమాధించాడు. అన్నగారికి తెలుసు ఈ దంతాలు ఎందుకో అని అడిగింది ఎప్పుడో. ఈ మంచాలు మనకేమిటండి స్వామి, కాస్త వెరైటీగా ఉండాలి కదా, దంతపు ఏరు దంతపు కాళ్ళు కావాలి, అది ఎంత బాగా పెడుతున్నానుగా తీసుకొస్తాను. ముందే మాట ఇచ్చాడు, అవి తెచ్చాడు. అలాంటి కువలయ పీఠం యొక్క దంతములను కోళ్లుగా చేసి దానితో బంగారము రత్నములు పొదిగి చక్కని మంచాన్ని తయారు చేశాడు. ఆ మంచం మీద అమ్మ స్వామి ఆనందంగా ఉంటారు. అలాంటి మంచం మీదనే ఉంటారు. వీరపత్ని వీరకృత్య స్మారికాం సంస్మరన్ సదా అనుభూతిం ఇహ ప్రాప్య మోదతే. స్కాంద పురాణం చెప్తుంది, వీరపత్నులు అంటే వీరుని భార్యలు తన భర్తను ఆలింగనం చేసుకోవాలి, కౌగిలించుకోవాలి అంటే ఆ భర్త వీరుడు అనిపించేలా ప్రవర్తిస్తేనే కౌగిలించుకోవాలి. అంటే ఎన్నో యుద్ధాలు చేయాలి, ఎంతమందినో ఓడించాలి, వారి ఆయుధాల దెబ్బలు తినాలి, ఆ దెబ్బలతో శరీరం కాయలు కాయాలి. ప్రతి వీరుల ఆయుధాల దెబ్బలతో కాయలు కాసిన భర్త యొక్క శరీరాన్ని కౌగలించుకున్నప్పుడే ఆమె నా భర్తను ఒక పురుషుణ్ణి ఆలింగనం చేసుకున్నాను అనుకుంటుంటాడు. పొరపాటున అలాంటి గుర్తులు వాడికి ఏమీ లేవనుకోండి, తోటి అమ్మాయిని కౌగలించుకున్నాను అనుకుంటుంటాడు. అంటే భర్తతో ఏకాంతంలో ఉన్న సమయంలో కూడా తన భర్త యొక్క వీర కృత్యాలను స్మరించగలగాలి, దాన్ని చూచి ఆనందించాలి. మీకు ఉదాహరణ కావాలి అంటే ఒక అద్భుతమైన గాథ రామాయణంలో మనకు కనబడుతుంది. రామచంద్రుడు అరణ్యానికి వెళుతూ వెళుతూ సీతమ్మను త్వయాని వస్తవ్యం ఇహైవ భామిని అహం గమిష్యామి వనస్య మూలం. నేను అరణ్యానికి వెళుతున్నాను, నీవు ఇక్కడే ఉండు. చాలా కష్టం అరణ్యం అంటే. మృగాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, ఉపవాసాలు ఉండాలి, బ్రహ్మచర్యంతో ఉండాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి, భిక్ష పెట్టాలి, పెద్ద గొడవలు ఉంటాయి, పాములు ఉంటాయి, పేర్లు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. ఎంత సప్తచ వర్షాన్ని 7 ఎన్నేళ్ళు 7 అలా పోయి నమస్కారం అని ఒప్పుకుంటున్నా. ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు, ఆమె వస్తానంటే నేను వద్దంటాడు. రాముడు ఒప్పుకోడు రావడానికి. చివరికి విసిగిన సీతమ్మ అలాగే స్వామి మీరు చెప్పినట్టే వింటాను, ఇక్కడే ఉంటాను అంటే అమ్మ నాకు అట్లా చెప్పానుకున్నాను. కానీ స్వామి ఒక చిన్న మాట విని వెళ్ళండి, వెళ్ళారు. నన్ను ఇక్కడే ఉంచి మీరు అడవికి వెళితే, నేను అయోధ్యలో ఉన్నాను, మీరు అడవికి వెళ్ళారు. అయోధ్యలో సీతమ్మ అయోధ్యలో ఉంచి రాముడు అడవికి వెళ్ళాడన్న వార్త మా నాన్నగారు మీ మామగారు విన్నారనుకోండి, ఏమనుకుంటారో తెలుసా? అయ్యో ఎంత పని చేశాను, మా అమ్మాయిని
అబ్బాయి లాంటి అమ్మాయి ఇచ్చి పెళ్లి చేశానా అనుకుంటారండి. చూడడానికి అబ్బాయి లాగానే ఉన్నాడు, లక్షణాలన్నీ అమ్మాయి లక్షణాలే. రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఆచారం మాత్రం పురుషుడు, అలవాట్లన్నీ స్త్రీ. అబ్బాయిలా ఉన్న అమ్మాయికి ఇచ్చి మా అమ్మాయిని పెట్టినా అనుకుంటారండి మీ అమ్మగారు. అయినా మిగిలిందండి ఇంపార్టెంట్, నేను ఇక్కడే ఉంటాను. ఇంకా పోతాడండి. 12 ఏళ్ళు కాపురం చేసిన భార్య భర్తను పట్టుకొని నువ్వు ఆడనా మొగనా అని ఎవరికి చెప్పుకోవాలి స్వామి? సరేనా తీసుకొని పోయాడు. ఈ మాట అన్న తరువాత కూడా ఒక 12:30, 13 కొంచెం అటు ఇటు తేడాలో స్వామితో కలిసే ఉంది సీతమ్మ. పంచవటికి చేరిన తర్వాత శూర్పణఖ వ్యవహారం తరువాత 14,000 మంది రాక్షసులు యుద్ధానికి వస్తే వారందరినీ చూసినటువంటి లక్ష్మణస్వామి అనగారు, మీకెందుకు శ్రమ, మీరు సీతమ్మను తీసుకొని గుహలోకి వెళ్ళండి, నేను వీళ్ళని చంపి వచ్చేస్తాను. ఎంత పని, 14,000 పెద్ద రాక్షసుల అంటే స్వామి తలకాయ ఊపాడు. నో కాదురా నాన్న, ఏతాన్ అహమేవ నిహంతుమిచ్చామి, వీరిని నేనే చంపాలనుకుంటున్నాను. పద్యాన్ని చెప్పితోసి లక్ష్మణ, నా పాదాల మీద ఒట్టు, వీరిని నేనే చంపాలి, నీవు వెళ్ళిపోదు. సీతను తీసుకొని నీవు గుహకు వెళ్ళు, నేను వీరిని చంపాలనుకుంటున్నాను, నా పాదాలపై ఒట్టు. ఒట్టు పెట్టి మరి ఎందుకంటే ఒట్టు చెప్తే వినడా? ఏమో తెలియదు. వినకుంటే మాత్రం ఏమిటి, వాడు చంపుతాడు కదా, పనైపోతుంది. ఎవరైతేవి అమ్మ బాబోయ్, సీతమ్మ మాటలు మనసులో ఉన్నాయి రాముడికి. ఇప్పుడు పొరపాటున తమ్ముడి మాట విని తాను కూడా సీతమ్మను తీసుకొని గోలోకి పోయి దాక్కుంటే ఇప్పుడు ఆ మాట నిజమవుతుంది కదా. నిజంగా రాముడు అమ్మాయే కానీ అబ్బాయి కాదు కదా. నిజంగా గోలోకి పోయింది, ఈవిడ పోయాడు అంటే ఇద్దరు అమ్మాయిలే, అబ్బాయి ఏం లేదు. ఆమె కోపంతో అన్నమాట నిజమవుతుంది. అందుకే నా పాదాల మీద ఒట్టు చెప్పి పంపించి అర్ధాధిక ముహూర్తేనా అంటాడు. ఒక ముహూర్తంన్నర కాలంలో మనం చదివాడు. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు, 2 గడియలు. ముహూర్తంన్నర అంటే 3 గడియలు, అంటే 72 నిమిషాలు. 72 నిమిషాలలో 14,000 మందిని సంహరించాడు రాముడు. సంహరించి ఆ గుహ ముందరికి వెళ్ళాడు. ఈ యుద్ధం ప్రారంభం కాగానే పైన దేవతలు, యక్షుడు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు మొత్తం చేరారు. చుట్టూ ఋషులు చేరారు. ఓ 16 లక్షల మంది ఋషులు. వారు అంతా జయహో 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 జయ ధ్వనాలు చేశారు, పుష్పవర్షాలు కురిపించారు, దుందుబులు మోగించారు. ఈ గొడవలన్నీ చూచి ఓహో మావాడు గెలిచినట్టుంది అని సీతమ్మ బయటకు వచ్చింది. లక్ష్మణుడు వచ్చాడు, స్వామి ఎదురుగా నిలబడి అన్నీ చెప్తాడు. తన దృష్ట్యా శత్రుహంతారం మహర్షీణాం తావాం బహూవ పృష్టావిధి భర్తారం పరిషస్వతి. ఇది మంత్రం శ్లోకం కాదు. ఇదే కాదు, ఎక్కడైతే వాల్మీకి కాస్త విశిష్టమైన ప్రత్యేకమైన ఒక విలక్షణమైన అర్థాన్ని చెప్పాలనుకుంటాడో ఆ శ్లోకాన్ని తకారంతో మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకోండి. రామాయణం ప్రారంభమైన శ్లోకం ఏమిటి? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్మిదాంబరం.
సుందరకాండలో మొదటి శ్లోకం ఏమిటి? తతో రావణ నీతాయ సీతాయ శత్రుదర్శన. అందులో చివరి శ్లోకం ఏమిటి? తతో మయా వాగ్భిరదీన భాషణ శివాభిర్గతి ప్రసాదిత జగామ శాంతిమో వైద్యరాత్మజ తవాపి శోకేన తదాపి పీడిత. సుందరకాండ ప్రారంభము అక్షరము తకారమే, చివరి అక్షరము తకారమే. ఇలా ఎక్కడెక్కడ వాల్మీకి ఒక ప్రత్యేకతను చాటాలనుకుంటాడో, చెప్పాలనుకుంటాడో, ఉపదేశించాలనుకుంటాడో, మంత్రమని చెప్పాలనుకుంటాడో ఆ శ్లోకాన్ని తకారంతో మొదలు పెడతాడు. తకారంతో మొదలైంది అంటే అది చాలా గొప్ప శ్లోకం, మర్చిపోవాలి. ఇక్కడ కూడా తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టావైదేహి భర్తారం పరిషస్వయే. ఇక్కడ తం అన్నాడు. ఏమిటి అర్థం? సీతమ్మ 14,000 మందిని సంహరించి వచ్చిన రామచంద్రుణ్ణి చూచినది. దానివల్ల ఎవరికి లాభం? రామచంద్రుడు శత్రువులను సంహరించాడు. సంహరిస్తే సంతోషం ఎవరికి? మహర్షీణాం సుఖావహం. దండకారణ్యంలో ఉన్న 14 లక్షల మంది, 16 లక్షల అనుకోండి, 16 లక్షల మంది ఋషులకు పరమానందం కలిగింది. చంపింది వారి కోసం, వీళ్ళ కోసం ఏ వద్దంటాం. మనకెందుకంటే ఈ గొడవ? అడవికి వచ్చా 4 రోజులు ఉందా పోదానికి, ఈ గొడవ మనకి స్వామి. ఎవరి కోసం చంపారో వారికి ఆనందం కదా. అందుకే మహర్షీణాం సుఖావహం. నా భర్త చంపాడు, నా భర్త గెలిచాడు, సంతోషం కదా. అహో హృష్టావైదేహి, ఆమె కూడా సంతోషించింది. ప్రియురాలు సంతోషిస్తే ఏం చేయాలి? థ్యాంక్స్ అన్నా కాదు కదా. తన సంతోషాన్ని తెలిపేలాగా భర్తారం పరిషస్వయే, భర్తను గట్టిగా కౌగిలించుకుంది. ఈ మాట వినగానే మనం అందరం చాలా తెలివిగలవాళ్ళం అనుకొని, మనకే లౌకికం బాగా తెలుసని, ధర్మం తెలుసని, ఏ పని అనేది ఎంత భార్య అయితే మాత్రం, ఎంత భర్త అయితే మాత్రం, ఇంతమంది మధ్య ఎంతమంది? 16 లక్షల ఋషులు, 3 కోటి దేవతలు, వెంకయ్యక్షుడు, అందరూ ఇంతమంది చూస్తూ ఉండగా ఇంతమంది మధ్యన ఇలా కౌగిలించుకోవచ్చండి? ఏం పని అండి, ఏం కదలండి ఇవి. మనకే చాలా తెలివి ఉన్నట్టు మాట్లాడతాం. పూర్వాపరాలు బాగా పరిశీలిస్తే ఇది న్యాయం అనిపిస్తుంది. నీవు మగవాడము కాదు అంది సీతమ్మ 13 ఏళ్ల క్రితం. ఇప్పుడు రాముడి యొక్క పరాక్రమాన్ని చూచింది. అంటే స్వామి నీవు పురుషుడవే అని ఒప్పుకుంది. ఎలా ఒప్పుకోవాలి పురుషుడవే? మాట కొట్టినా పనితో ఒప్పుకోవాలి కదా. అందుకే ఆలోచన చేసుకుంది. ఏం చేసుకుంటే చేసుకుందండి, గోలోకి పోయినాకే చేసుకోవచ్చు కదా, ఇంతమంది మధ్యలో చేయాలా? ధర్మశాస్త్రం ఏమిటంటే తప్పు ఏకాంతంలో చేయాలి, క్షమాపణ బహిరంగంగా చెప్పాలి. ఇది శాస్త్రం. మనమేం చేస్తున్నాం? తప్పు బహిరంగంగా చేస్తున్నాం, సారీ అని ఏకాంతంగా చెప్తున్నాం. ఇది శాస్త్రం కాదు. ఏకాంతంగా చేసిన తప్పుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ సమస్య, ఈ విషయం రాముడికి తెలుసు, సీతకు తెలుసు. అందుకే అతను రాగానే సీత వెళ్ళి అమాంతం గాఢంగా కౌగిలించుకుంది. అంటే సారీ స్వామి చెప్పింది. ఈ కౌగిలింత చేసిన తప్పుకు క్షమాపణ. కానీ పునః పరిస్పద్యముదాన్వితాననా అంటాడు వాల్మీకి. తరువాత ఇంకోసారి కౌగిలించుకోండి. మరి ఈ కౌగిలించి ఎందుకండి?
రామచంద్రుని ఒంటి నిండా గాయాలయ్యాయి. 14,000 మందితో యుద్ధం చేస్తే గాయాలు కావాలంటే మన సినిమా హీరోలకు కావు కదా. వారికి గ్రాపు తిరగదు, బట్ట నరగదు, చెమట పట్టదు, అమాంతం గెలుస్తాడు. ఇంత అసహజంగా వారి మీకు రాయడు కదా. సుపుష్పిత ఇవ హింసుక అంటాడు. వారిని పూచిన మోదుగు చెట్టులా ఉన్నాడు రాముడు. నిలువెల్లా రక్తసిక్తమయ్యాడు. మరి ఆయన గాయాలకు ఆయింట్మెంట్ రాయాలి కదా. ఏమిటి ఆయింట్మెంట్? అమ్మ కౌగిలి. ఎందుకు? అమ్మ పేరు అమృతాయై నమః, అమృతమయ్యై నమః, అమృత దృశ్యై నమః, అమృత రూపిణ్యై నమః. నామాలు ఉన్నాయి లక్ష్మీశాస్త్రనామాలు. తల్లి అంటేనే అమృతం. అమృతం తాకితే గాయాలు ఉంటాయండి. మొదటి కౌగిలింత చేసిన తప్పుకు క్షమాపణ, రెండవ కౌగిలింత పరమాత్మ గాయాలకు ఆయింట్మెంట్. అంటే అంతటి వీర పురుష కృత్యాలు చూచినప్పుడే వీరపతి సంతోషిస్తుంది. కాబట్టి మన నప్పిన కూడా కృష్ణ పరమాత్మ తన పరాక్రమంతో గెలిచిన కోరయాకులం యొక్క దంతములతో చేసిన మంచంపైనే నిద్రించగలరు. భర్త యొక్క వీర కృత్యాలను తీసుకొని నిద్రించగలరు. మనం ఇంత కష్టపడితే కుత్తు విడక్కరియ కోటుకాల్ కంటిది మేలు. ఒక పాదంలోని సగానికి అర్థం చెప్పుకున్నాం. మరి మన సమయం అయింది. మీరందరూ కూడా చాలా చాలా దూరాల నుంచి వచ్చి ఉంటారు కదా. మరి మరీ కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టలేం కదా. చెప్తే కూర్చుంటారు, తర్వాత మీ అవస్థ అందరికీ తెలుసు కదా. రేపు పొందుకుందాం, రేపు కొన్ని చెప్పుకుందాం. ఈ ఒక 3-4 పాసురాలు అద్భుతంగా ఉంటాయి. మనం ఎంత తగ్గించినా 2.5 గంటలకు తక్కువ కాదు. తర్వాత 26వ పాసురం, 25వ పాసురం కొంచెం వేగంగా వెళ్ళవచ్చు. అప్పుడు కలుపుకుందాం. అప్పటిదాకా వీటిని ఇలాగే తలుచుకుందాం, తెలుసుకుందాం. కుత్తు విడక్కిరియ కోటుకాల్ కట్టిన మేల్ మెత్తెన్న పంచ చేయనెత్తిన మేలేరి కొత్తడలు పూంగుడల్ నప్పిన్న కొంగవే மைத்து கிரைத்த மலர் மாறுபாவாய் திறவாய் மைத்தலன் கண்ணினாய் நீவுன் மனாளனை எத்தர ஏழும் பிரிவாயில்லாயால் எத்தர போதும் துயிர ஒன்றாயினார் தத்துவமன்னும் தகவேல் ஒளிப்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாத்ய பரிபாலயந்தாம் న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. సోచ్చిష్ట మాలికాబంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాతృచా కించన త్రాణబద్ధ కంకణపాణయే